నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. స్టూడియోలో మనతో పాటు ఈరోజు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అఘోరీ ఇష్యూ తీసుకుంటే గత నెల రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది. ఇక వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఆవిడ వెళ్ళట్లేదు. రకరకాల శక్తిపీఠాల దగ్గరికి వెళ్తుంది, వస్తుంది, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి ఆ రోడ్డు మీద కూర్చొని కొంచెం విపరీత ధోరణిలో నినాదాలు చేయడం, పోలీసుల మీద తిరగబట్టడం చేస్తుంది. అసలు అఘోరీల జీవిత విధానం ఏంటి? ఆవిడ ప్రజల్లోకి వచ్చి ఎందుకు ఇంత సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది? దానికి సంబంధించి ఈవిడ చుట్టూ రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే అఘోరీ మాత అంటున్నారు ఇప్పుడు కొత్తగా. మొన్నటిదాకా ఒక కన్ఫ్యూజన్ ఉండింది. లేడీ అఘోరీ అన్నారు. అది కాదు, అఘోరా అనేది పుంలింగము, దానికి స్త్రీలింగం అఘోరీ అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అఘోరీ మాత అనేటువంటి మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలోనే 2-3 రోజుల క్రితం ఒక అఘోరా ఆవిడని కలిశాడు. అంటే రాజేష్ నాథ్ జీ అనేటువంటి పేరుతో, రాజేష్ నాథ్ జీ ఆయన పేరు, ఆయన అఘోరా. వారు ఆవిడని కలిశారు. కలిసి మాట్లాడిన సందర్భంగా ఆవిడ దానికి రియాక్ట్ అవుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడలో ఉన్నటువంటి ఒక ఆలయంలో ఒక దర్గా కూడా ఉంది. దాన్ని బద్దలు కొట్టాలి, దాని నుంచి అక్కడ మత పరిరక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా అది ఆ ఆలయంలోకి కావాలని నిర్మాణం జరిగింది ఆ దర్గా. కాబట్టి దాన్ని నిర్మూలించటం అనేది నా జీవిత లక్ష్యం అని ఒక ప్రకటన జరిగింది. ఇలా మాట్లాడటం, నేను అక్కడికి వెళుతున్నాను, ఇమ్మీడియట్ నా ప్రోగ్రాం అది అని ప్రకటన చేయటం, ఈ ప్రకటన చేయటము తర్వాత అసలు ఎక్కడి నుంచి మొదలైంది అఘోరీ ప్రయాణం అంటే మనకి సికింద్రాబాద్లో మొదలైంది. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర విగ్రహ ధ్వంసం జరిగిన దగ్గర నుంచి అఘోరీ ఉనికిలోకి రావటము, అక్కడ పూజ చేయటం, ఆత్మార్పణ చేసుకుంటారని ప్రకటించటం, పోలీసులు తీసుకెళ్ళి మహారాష్ట్ర బార్డర్లో వదిలేయటం, అక్కడి నుంచి ఏపీకి చేరటం, కాళహస్తి గొడవ, అంటే టెంపుల్లోకి నన్ను పంపించండి అని ఆవిడ అడగటం, ఇది శైవక్షేత్రం కదా అని. కేదార్నాథ్ కూడా వెళ్ళింది సార్, మధ్యలో మళ్ళీ వచ్చింది వెనక్కి. అంటే ఒక జర్నీ నడుస్తోంది. అయితే ప్రతి చోట ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, తన వైపు నుంచి వినిపిస్తున్నది సనాతన ధర్మ పరిరక్షణ అని. ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి మాట ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఈ పాపులర్ చేయటంలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంది. అంటే ఆయన మధ్య తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి. అంటే దానిలో వాడినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు తాలూకా అవశేషాలు ఉన్నాయనేది ఒక ఎలిగేషన్ వచ్చింది. వచ్చిన సందర్భంగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ ఇవన్నీ మాట్లాడారు ఆయన. ఈ మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు ఈవిడ పవన్ కళ్యాణ్ని కలవాలి అనుకోవడం, ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తే, అంటే పవన్ కళ్యాణ్ని కలవటం ద్వారా దీనికి ఒక అధికార ముద్ర వేయించుకునేటువంటి ప్రయత్నం. అంటే ఈ అఘోరాలు ఎందుకు బయటకు వస్తున్నారు అనే ప్రశ్న ఈ మధ్య ఆ రాజేష్ నాథ్ జీ ముందుకు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఎవరు ఏం చేయాలో అలా చేసుకుంటూ వెళితే మేమెందుకు బయటకు రావాలి, మేము మా ధ్యానాల్లో మేము ఉంటాం కదా, మీరు అలా లేరు కాబట్టి మిమ్మల్ని సంస్కరించడం కోసం మేము బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పాడు ఆయన. అదే సమాధానం ఈవిడికి వర్తిస్తుంది. అంటే సనాతన ధర్మం సరిగా అమలు జరగకపోవడం మాత్రమే కాదు, ఒక రకంగా దాడికి గురవుతోంది. దాడికి గురవుతున్నా ఎవరు రియాక్ట్ కావడం లేదు కాబట్టి మేం బయటకు రావాల్సి వచ్చింది అంటుంది ఇప్పుడు ఆవిడ. అదే సమాధానం, అంతకుమించి వేరే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఆల్రెడీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక విభాగం ఉండాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ మధ్య.
కాబట్టి ఆయన్ని కలవాలని తను అనుకోవడంలో పెద్దగా ఇబ్బందికరమైన అంశాలు ఏం లేవు. ఇంకెవరి పేరు ప్రస్తావించలేదు, పవన్ కళ్యాణ్ పేరే ప్రస్తావించారు. అవునండి, అవును. కాబట్టి మేమందరం ఒకే ఏరియాలో ఉన్న మనుషులం అన్న టోన్ వినిపించింది. అయితే ఆయన లేడు అక్కడ, ఆయన అందుబాటులో లేడు. తాడేపల్లి ఆ ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్. అయితే మంగళగిరిలో ఆయన కార్యాలయం, తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళే బైపాస్లో ఉంటుంది. అయితే ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల కార్యక్రమంలో ఉన్నాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమం, మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు ఓటర్లని ప్రభావితం చేయటం కోసం ఆయన్ని వినియోగించుకోవాలని ఎన్డీఏ అనుకుంది. ఆ యాక్టివిటీలో ఉన్నాడు ఆయన బిజీగా. అందుకని ఆయన అందుబాటులో లేకపోవడంతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఫైనల్గా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడికక్కడ అఘోరీతో ఏ ఇబ్బంది వచ్చినా, ఇప్పుడు తను గుళ్ళోకి ప్రవేశించడానికి వీల్లేదు అన్నప్పుడు ఏకవస్త్రంతో అయినా ప్రవేశించండి మీరు, వివస్త్రగా కుదరదు అని చెప్పినప్పుడు దాన్ని ఖండించి బయటకు వచ్చిన తర్వాత పెట్రోల్ తీసి పోసుకుని ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు ఆపారు, అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించారు. ఆ సందర్భంగానే పోలీస్ బాస్ ఒక మాట అన్నాడు, అంటే ఈవిడ యాక్టివిటీస్ అన్నీ కూడా విచిత్రంగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది, అందుకని కొంచెం ఒక కన్నేసి ఉంచండి అని చెప్పాడు ఆయన. ఈ కన్నేసి ఉంచటం, అలాగే ఈవిడ యాక్టివిటీస్ అన్నిటిని గమనిస్తున్నారు, మీడియా ఉంది, నెమ్మదిగా ఆవిడకి భక్తులు తయారవుతున్నారు, ఆవిడ ఆశీర్వాదం పొందటం కోసం చాలామంది వస్తున్నారు. ఇది మొదలైపోయింది, ఒక కల్ట్ మొదలైంది, అఘోరీ మాతా కల్ట్. గుడి కూడా కడతారేమో సార్ త్వరలో. కట్టచ్చు. ఒక యాక్టివిటీ మొదలైపోయింది, ఒక ప్రచారం, ఒక హడావిడి. దీని వెనకాల ఈ మొత్తం యాక్టివిటీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం అంటే, ఇది ఒక సెన్సిటివ్ వ్యవహారం. ఇక్కడ సనాతన ధర్మం లింక్ అయి ఉంది, పదే పదే ఆవిడ ఆ మాట మాట్లాడుతోంది. అలాగే జీర్ణ దేవాలయ ఉద్ధరణ మాత్రమే కాదు, ఆలయాల పరిరక్షణ కూడా నా కార్యక్రమం అని చెప్తోంది. ఇంకా 2-3 విషయాలు కూడా చెప్తుంది సార్. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, ఇవన్నీ కూడా రూపుమాపాలి అని చెప్తారు. రూపుమాపాలి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రశ్న. ఎందుకు జరుగుతున్నాయంటే మీరు సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అనేది సమాధానం. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? సనాతన ధర్మం రకరకాలుగా నాశనం చేయబడింది ఇక్కడ. ఈ నాశనం చేయటం వల్ల హిందూ మతం ప్రమాదంలో ఉంది. హిందూ మతాన్ని పరిరక్షించుకోవటం అనేది ప్రోగ్రాం. ఈ హిందూ మతం కాపాడుకోవటం అనేది ఏదో ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం కలిగించాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీకి ఈ నీడ్ ఉంది. ప్రజలలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అనే అభిప్రాయం లైవ్లో ఉండటం ద్వారా తమకి ప్రయోజనం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి అఘోరీ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏదో రూపంలో వాళ్ళకు ఉపయోగపడేవి. అందుకని ఉపేక్షిస్తున్నారా అనేది ఒక అనుమానం. ఏపీలో, తెలంగాణలో కూడా ఎందుకు ఉపేక్షించారు అంటే, ఇక్కడ ఉన్నది కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇదేదో విభిన్నంగానో విరుద్ధంగానో బిహేవ్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది ఒక ప్రోగ్రాంలో భాగంగానే నడుస్తోంది అనుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒక పొలిటికల్ మోటో ఉంది దీని వెనకాల, ఒక రాజకీయ లక్ష్యం ఖచ్చితంగా ఉంది. కాబట్టే ఈవిడ ఇంత చేస్తున్నా కానీ, ఇలా మాట్లాడుతున్నా, ఎలా బిహేవ్ చేసినా ఏమీ చెయ్యలేని ఒక కండిషన్ ఉంది. అదే ఇంకెవరైనా చేసుంటే ఇంకోలా ఉండుండేది పరిస్థితి. అందుకని ఈ పొలిటికల్ మోటో ఏమిటి, ఎవరు లబ్ధిదారులు అనేది చూస్తే ఖచ్చితంగా అన్ని వేళ్ళు కాషాయ పార్టీ వైపు చూపిస్తున్నాయి. సో చూడాలి ఇది ఎంతవరకు వెడుతుంది ఈ అఘోరీ లీలలు. అఘోరీ అని అంటలేదు, ఇప్పుడు అఘోరీ మాత అనే పదం ఖాయం చేశాడు ఆయన, రాజేష్ నాథ్ జీ. కాబట్టి అదే పదం మీద ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఆవిడ గురించి. చూద్దాం ఎలా జరుగుతుందో ఇది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.